ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 10వ వచనము. బలాత్కారమందు నమ్మికయుంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి. ఈరోజు దేవుడు మీకిస్తున్న ప్రోత్సాహకరమైన సందేశమేమనగా, మన నిజమైన ఆశ్రయం దేవుడే, కాని లోక సంబంధమైన సంపదలు కావు. లోకంలో ధనము పెరగవచ్చు, ఆర్థికంగా మీరు ఆశీర్వదించబడవచ్చు, కాని మీ హృదయం వాటిపైన కాకుండా దేవునిపైన మాత్రమే ఆనుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎందుకంటే లోకపు సిరిసంపదలు తాత్కాలికం, కాని దేవుని కృపా మరియు ఆయన ఇచ్చే రక్షణ శాశ్వతమైనవి. దేవుని మార్గంలో నడుస్తూ ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు వచ్చే శాంతి, సంతోషాలు మరే ఇతర వాటిలోనో దొరకవు. దేవునికే మీ జీవితంలో మొదటి స్థానం ఇవ్వండి. ఆయనే మీకు గొప్ప ఆశ్రయదుర్గముగా ఉండి మీ ప్రతి అడుగులో సరైన మార్గదర్శకత్వం అనుగ్రహిస్తాడు. ప్రభువా, లోక సంబంధమైన వాటిపై కాకుండా నా పూర్తి నమ్మకం నీపైనే ఉంచుటకు నాకు సహాయం దయచెయ్యి. సంపదల కంటే నీ వాక్యమే శ్రేష్టమైనదని గ్రహించి ఎల్లప్పుడూ నీ చిత్తానుసారంగా జీవించే కృపను నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.